Hi viewers, welcome once again to Heal Your Life. మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్ ట్రైనర్ హరిప్రియ గారు ఉన్నారు. నో యువర్ వర్త్. మన వర్త్ ఏంటి అనేది మనం సామాన్యంగా మనల్ని బయట వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఒక అంచనాకు వస్తూ ఉంటాం కదా. కానీ అది కాదట. మనకంటూ ఒక సెల్ఫ్ వర్త్ ఒకటి ఉంటుంది. అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. హాయ్ హరిప్రియ గారు. హాయ్ అపర్ణ. సో మీరు చెప్పిన టాపిక్ అయితే చాలా బాగుంది, నో యువర్ వర్త్ అని. చాలా మంది మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటేనేమో ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, వీడికి బల్పు, ఈ అమ్మాయికి చాలా బల్పు అంటారు. అదే కొంచెం మనం తక్కువ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం మొహమాటంగా అలా ఉంటేనేమో మనల్ని ఆడుకోవడానికి చూస్తూ ఉంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హౌ టు నో ద వర్త్ అండ్ హౌ టు బిహేవ్ దట్ వి నో అవర్ వర్త్? దీనికి అయితే చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ అందులో ఒక్క స్టోరీ చెప్తాను. సో ఈ స్టోరీ యాక్చువల్లీ గౌర్ గోపాల్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయన బాగా స్టేజ్ మీద హిస్ ఫేవరెట్ స్టోరీ అంట. ఆయన చెప్తుంటారు, ఒక ఫాదర్ ఒకరోజు సన్ని పిలిచి ఒక ఓల్డ్ వాచ్ ఇస్తారు సన్కి. ఇచ్చి చెప్తారు సన్కి, నువ్వు దీన్ని సెల్ చేయి లేదా ఎక్కడన్నా నువ్వు కొలెటరల్ లాగా పెట్టు, లేదా వాడుకో, నీ ఇష్టం అని. ఒక యాంటిక్ వాచ్ అనమాట. సన్ చూడంగానే, సన్ మోడర్న్ ఏజ్ కదా, వెంటనే ఏంటిది పాత అదేదో ఐటమ్ పీస్ లాంటిది ఇచ్చావు, ఇది ఎందుకు పనికిరాదు అనేస్తాడు. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చావు, నాకు అసలు ఇది యూజ్లెస్, ఇది ఏం చేసుకుంది ఇంత అంటాడు. సరే అని చెప్పి ఫాదర్ అండ్ సన్ని తీసుకొని ఫస్ట్ వాచ్ రిపేర్ షాప్కి తీసుకెళ్తాడు. ఆ వాచ్ రిపేర్ షాప్కి తీసుకెళ్తే ఆ వాచ్ రిపేర్ చేసే ఆయన, ఈ పార్ట్స్ దొరకవు, ఇది మీకు ఎందుకు పనికిరాదు, డస్ట్బిన్లో పడేసేయండి అంటాడు. సరే అని చెప్పి మళ్ళీ పాన్ బ్రోకర్ దగ్గరికి తీసుకెళ్తాడు, తాకట్టు పెట్టే వాళ్ళ దగ్గర. ఆయన అంటాడు, దీనికి ఏం పెద్దగా డబ్బులు రావు, ఏదో ఒక 15-20 రూపీస్ వస్తాయి అంతే అంటాడు. తర్వాత ఒక మ్యూజియం ఆర్కిటెక్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన, చాలా థ్యాంక్స్ అండి, అసలు ఇంత గ్రేట్ యాంటిక్ పీస్ని ప్రతి డీటెయిల్, ఇంత డీటెయిల్ ఉన్నది, ఇంత అసలు గ్రాండ్ డిజైన్, దాని లోపల ఉన్న స్మాల్ పార్ట్స్, ఆ జ్యువెల్స్, అసలు ఇది ఎక్కడా దొరకని, అసలు దీనికి అసలు వాల్యూ కట్టలేము, అమూల్యమైనది ఇది, మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్నమాట. చెప్పి మీకు ఇన్ని డాలర్స్ ఇస్తాం, $1 million ప్లీజ్, అసలు మాకు ఇది ఒక గిఫ్ట్ లాంటిది మా మ్యూజియంకి అని చెప్పి తీసుకుంటే సన్ విల్ బి షాక్డ్. సో మన లైఫ్లో కూడా కొంతమంది ఉంటారు, పైన చూస్తారు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడే, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఎక్కువ చదువుకోకు, మళ్ళీ నీకన్నా ఎక్కువ చదువుకునే వాడిని తీసుకురావాలి, కనీసం 10th అన్నా పాస్ అవ్వు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, ఇట్లా అసలు నువ్వు ఎండ్. అవునా, పైన చూస్తారు కొంతమంది ఉంటారు, సూపర్ఫిషియల్ కాకుండా బియాండ్, అసలు యాజ్ ఎ పర్సన్ హూ ఆర్ యూ, నువ్వేంటి, నీ వర్త్ ఏంటి, నీ వాల్యూ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి అనేది చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా చూసే వాళ్ళలో ఫస్ట్ మన పేరెంట్స్ ఉంటారు కదా. డెఫినెట్లీ సెల్ఫ్లెస్, అన్కండిషనల్ లవ్. అవును. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ సచ్ పీపుల్. అలాంటి వాళ్ళు, నీ వర్త్ నీకు తెలుసు, నీ వర్త్ నీకు తెలిసినప్పుడు వర్త్లెస్ పీపుల్ మధ్యలో ఎందుకు ఉంటావు? ఇప్పుడు ఆ వాచ్ లాగా, దాని వర్త్ తెలిసి మ్యూజియంలో ఉంటుంది, అందరు వస్తుంటారు, అప్రిషియేట్ చేస్తుంటారు. పీపుల్ విల్ ఓన్లీ సీ అండ్ అప్రిషియేట్ అండ్ ప్రైజ్ యువర్ క్వాలిటీస్. కరెక్ట్. సో దీనికి యాక్చువల్లీ దాస్ గారు సంస్కృత్లో చెప్తారు, కొన్ని ఉంటాయి, దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ డజంట్ హ్యావ్ ఎ ఫ్లా. అంటే మనిషి అన్నాక ఏదో ఒక లోపము ఉండని మనిషే ఉండడు, పనికిరాని మొక్క ఉండదు, ఇలా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. సో అలా నీ వాల్యూ ఏంటి, నువ్వు ఎక్కడుంటే ఇంకా వాల్యుబుల్గా నువ్వు ఫీల్ అవుతావు, ప్లస్ జనాలు
అలా చూస్తారు, నిన్ను అలా ట్రీట్ చేస్తారు అనేది యూ హ్యావ్ టు డిసైడ్. సో డెఫినెట్గా సెల్ఫ్ రియలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన వర్త్ ఏంటో మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనల్ని గ్రోత్ వైపు నడిపిస్తాయి. దానికి సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి స్టోరీ చెప్పారు హరిప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అపర్ణ.